ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం నేతలు కలెక్టరేట్ను ముట్టడించారు. వి వెంకటపాలెం సమీపంలో జరిగిన ఈ నిరసనలో జాగృతి స్టేట్ సెక్రటరీ కిషన్ నాయక్, గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి బుక్యా వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఐటీడీఏ భద్రాద్రి, కొత్తగూడెంలో ఉండటంతో ఖమ్మం జిల్లా గిరిజనులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. గిరిజన విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా ఏదైతే ఉన్నదో ఇవాళ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం గిరిజనులు విస్మరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో గతం కంటే కూడా తక్కువ బడ్జెట్ గిరిజనులకు ఇచ్చి గిరిజన సంక్షేమాన్ని గాలి వదిలేయటం, గిరిజన శాఖను రావినూతల గ్రామంలో ఏళ్ల తరబడి అసైన్ భూములను సాగు చేసుకుంటున్నటువంటి రైతాంగానికి పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు గిరిజన సంఘం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా తెలంగాణ జాగృతి వాళ్ళకు అండదండలుగా ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వం గిరిజన సమస్యలన్నింటినీ పరిష్కరించేంత వరకు పోరాటాలు కొనసాగుతాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మంలో జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మంది గిరిజన ప్రజలు ఉన్నారు. వీరి సంక్షేమం, అభివృద్ధిని ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నా అనేక ఎన్నికల హామీలు ఇచ్చిన అమలు కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ ముందు ఆందోళన, ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా మా గిరిజన ఖమ్మం జిల్లా ప్రజలు 4 లక్షల మంది ఉన్నటువంటి గిరిజనులకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చింది. కానీ 2.5 సంవత్సరాలైన ఖమ్మంలో ఐటీడీఏ ఊసే లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అధికార యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం తక్షణమే ఖమ్మం జిల్లా గిరిజనుల ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, విద్యా, వైద్యం అందుబాటులో రావడం కోసం ఐటీడీని ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించి సిబ్బందిని, కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ ఖమ్మం కేంద్రంగా గతంలోనే మంజూరైనటువంటి గిరిజన భవన్, వైరా నియోజకవర్గ కేంద్రంలో గిరిజన నియోజకవర్గమైన వైరాలో మంజూరైనటువంటి గిరిజన భవన్ ని గత 10 సంవత్సరాల కాలంగా పెండింగ్ లో ఉంది. సక్రంగా నిధులు కేటాయించకపోవటం, పూర్తి చేయకపోవటం, గిరిజనుల యొక్క వాళ్ళ సమావేశాలు, అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఆ భవనాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. తగిన నిధులు కేటాయించి ఖమ్మం వైరాలో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి గిరిజన భవన్ ని నిధులు కేటాయించి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది. గిరిజన శాఖ మీద ఉంది, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మీద ఉందనేది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత 20 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బిఎస్, ఇది ప్రైవేట్ విద్యాసంస్థలో చదివేటువంటి గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ సంబంధించిన స్కీమ్ స్కాలర్షిప్ ను విడుదల చేయకుండా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపట్టడంతో ఇవాళ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం స్కూళ్లలో విద్యార్థులు రాణించేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్నటువంటి బీఎస్సీ బెస్ట్